హిరోషిమా నాగసాకి అణు విధ్వంసం 80 ఏళ్లైనా ఇంకా మరిచిపోలేని ఆ చేదు గుర్తులు. అణుబాంబుతో దాడి జరిగితే ఎలా ఉంటుంది? విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుంది? మళ్ళీ అలాంటి దాడి జరిగే అవకాశం ఉందా? మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, సగం ప్రపంచాన్ని లేపేయగలమని పాక్ లాంటి దేశాలు ప్రపంచ దేశాల్ని ఎందుకు భయపెడుతూ ఉన్నాయి? మళ్ళీ అలాంటి అణుబాంబు దాడి జరిగే అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే విధ్వంసం ఎలా ఉంటుంది? జపాన్లోని హిరోషిమా నాగసాకి నగరాలపై అణుబాంబు దాడులకు ముందు ఏం జరిగింది? అమెరికా ఎందుకు జపాన్పై అణుబాంబులు వేసింది? 75 ఏళ్ల వరకు గడ్డి మొలవదన్నారు. ఘటన జరిగి ఇప్పటికీ 80 ఏళ్లు దాటింది. అణుబాంబు ప్రభావం ఎలా ఉంది? ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూసొద్దాం. రెండవ ప్రపంచ యుద్ధం హోరాహోరీగా సాగుతున్న రోజులవి. ప్రపంచ ప్రజలంతా మారణహోమంతో విలవిల్లాడిపోతూ ఉన్నారు. యుద్ధాలు ఎప్పుడు ఆగుతాయో అని అన్ని దేశాలు జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. 1945లో యుద్ధం చివరి దశకు చేరుకుంది. జపాన్ను ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికంటే ముందు అమెరికా జపాన్లోని 67 నగరాల్ని ధ్వంసం చేసేసింది. మే 8న హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకు జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేయడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. జర్మనీ లొంగిపోయినా జపాన్ మాత్రం ఓటమి తప్పని పరిస్థితి ఎదురుగా ఉన్న పోరాటం వదలలేదు. దీంతో అమెరికా ఒక్కసారిగా తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా సరే యుద్ధాన్ని ముగించాలని 1945 జూలై 26న మిత్ర రాజ్యాలు తమ షార్ట్స్ డామ్ డిక్లరేషన్ ప్రకటించాయి. లేదంటే వినాశనమేనని డిక్లరేషన్లో హెచ్చరించిన జపాన్ పట్టించుకోలేదు. జపాన్లోని 4 నగరాల మీద అణుబాంబులు వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. జూలై 25న ఆదేశాలు జారీ చేయడంతో మన్హటన్ ప్రాజెక్టు 2 రకాల అణుబాంబుల్ని రెడీ చేసింది. మారియానాలోని ద్వీపాల్లో ఉన్న టినియన్ నుండి ఈ అణుబాంబులను మోసుకెళ్లేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29ను రెడీ చేశారు. అయినా చివరి నిమిషం వరకు యుద్ధం ఆగుతుందన్న ఆశలు మినుకుమంటూనే ఉన్నాయి. ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా జపాన్పై దాడికి రెడీగా అమెరికా వైమానిక దళం రెడీగా ఉంది. ఆగస్టు 6న ముహూర్తం ఫిక్స్ అయింది. మొదటిసారి అణుబాంబులు వేస్తోన్న అమెరికా పాలకుల్లోనే ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. వినాశనాన్ని కళ్ళారా చూడాల్సి వస్తుందన్న అపరాధ భావన వెంటాడుతోంది అమెరికాలో. మరోవైపు జపాన్ యుద్ధాన్ని ముగించే ఆలోచన చేస్తున్న దాఖలాలు కనిపించలేదు. అణ్వాయుధాలతో కూడిన విమానాన్ని జపాన్పై దాడికి బయలుదేరమని ఉత్తర్వులు ఇచ్చేశారు. కానీ జపాన్ టార్గెట్లోకి చేరుకున్న తర్వాత తదుపరి ఆదేశాల కోసం మళ్లీ వేచి చూడమన్నారు. అమెరికా మిత్ర దేశాలన్నీ అయోమయంలో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉండగా అణ్వాయుధాలు వేసేయమంటూ ఆదేశాలు వచ్చాయి. సరిగ్గా ఉదయం 8:15 హిరోషిమా నగరంపై పడ్డ అణుబాంబు శక్తివంతమైన పేలుడిని సృష్టించింది. కొన్ని కిలోమీటర్ల దూరంలోని ప్రజలకు కూడా ఆ పేలుడు స్పష్టంగా కనిపించింది. సూర్యుడే భూమిపై పడ్డాడేమో అనుకునేంత భీకర కాంతి, భీకర విస్ఫోటనం. 90,000 మంది క్షణాల్లో కాలి బూడిదయ్యారు. మరో 56,000 మంది తీవ్రంగా గాయపడి హాహాకారాలు చేస్తూ పెట్టల్లా రాలిపోయారు. కరెంట్ షాక్ కొట్టినట్టు నేలకూలిపోయారు. 1,000 మంది కంటి చూపు కోల్పోయి, మాటలు పడిపోయి, చెవులు వినికిడి కోల్పోవడంతో ఆర్తనాదాలు చేస్తూ కొన్ని గంటల పాటు ప్రాణాలతో విలవిల్లాడుతూ తుదిశ్వాస విడిచారు. జపాన్కు కూడా హిరోషిమాలో ఏం జరిగిందో తెలియరాలేదు. అణుబాంబు దాడి చేసినట్లు తెలిసినా యుద్ధాన్ని విరమించేందుకు ససేమిరా అనడంతో ఆగస్టు 9న నాగసాకి పట్టణంపై మరో అణుబాంబును జారవిడిచింది అమెరికా. అంతే, అక్కడ కూడా భస్మం. పట్టణంలోని సగం మంది అంటే దాదాపు 40,000 మంది ఏం జరిగిందో తెలిసేలోగానే తుదిశ్వాస విడిచారు. మరో 56,000 మంది తర్వాత కొద్ది రోజుల్లోనే చనిపోయారు. బాంబు దాడి ప్రదేశానికి చాలా దూరంగా ఉన్న పౌరులు కూడా కొన్ని నెలల పాటు రేడియేషన్, పౌష్టికాహార లోపంతో చనిపోయారు. వరుసగా 2 అణుబాంబు దాడులతో 2 నగరాలు దాదాపు నేలమట్టమయ్యాయి. ప్రజలు ఆహారం తిన్నా, దాహంతో నీళ్లు తాగినా వెంటనే వాంతులు, విరోచనాలతో రక్తం కక్కుకుంటూ విలవెల్లాడుతూ చనిపోతూ ఉన్నారని తెలిసి జపాన్ పాలకులకు తాము ఎంత పెద్ద తప్పు చేశామో తెలిసొచ్చింది. ఇతర ప్రాంతాల వారు 2 పట్టణాల్లో అడుగుపెట్టినా రేడియేషన్ ప్రభావానికి గురై వెంటనే అస్వస్థతతో విలవిల్లాడుతూ చనిపోతూ ఉన్నారన్న విషయం తెలిసి జపాన్ ప్రభుత్వం పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. నాగసాకి మీద బాంబు దాడి చేసి 6 రోజుల తరువాత లొంగిపోతున్నట్లు ప్రకటించింది. రేడియేషన్ ప్రభావంతో అక్కడికి వెళ్లేందుకు ప్రజలే భయపడే పరిస్థితి నెలకొనడంతో సెప్టెంబర్ 2న లొంగుబాటుపై సంతకం చేసింది జపాన్. దీంతో 2వ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది.
చరిత్రలో ఒక్కసారి జరిగిన ఈ అణుబాంబు దాడి ప్రభావం 80 ఏళ్లైనా ఇప్పటికీ కనిపిస్తోంది. అమెరికా అణుదాడి చేసిన కొన్ని గుర్తులు హిరోషిమా, నాగసాకి నగరాల్లో ఇప్పటికీ చెదిరిపోలేదు. అమెరికా అణుదాడి చేదు జ్ఞాపకాలు ప్రపంచం కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. జపాన్లోని హిరోషిమా, నాగసాకి పేర్లు చెప్పగానే అందరికీ అణుబాంబుల విధ్వంసం టక్కున గుర్తు చేస్తుంది. అణుబాంబుల దాడిలో హిరోషిమా నగరంలో దాదాపు చిన్న పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. కానీ అటామిక్ బాంబ్ డోమ్గా పిలిచే కట్టడం మాత్రం కొంతమేర దెబ్బతిని చీకటి రోజుకు మౌన సాక్షిగా మొండిగా నిలబడింది. అణుబాంబు పేలుడు దాటికి ఈ కట్టడంలో వాడిన ఇటుకలు చెల్లాచెదురుగా పడిపోయిన భవనం చెక్కు చెదరలేదు. దీంతో జపాన్ అధికారులు వాటిని ఇప్పటికీ అలానే ఉంచి సంరక్షిస్తూ ఉన్నారు. వాటి కింద ఒక బోర్డు పెట్టి వివరాలు రాశారు. డోమ్కు ఉపయోగించిన ఇనుము, ఉక్కు, ఇతర లోహాలు బయటపడ్డాయి. పిల్లర్లు కూడా ధ్వంసమైనట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు నాగసాకి పట్టణంలోనూ అణుబాంబు దాడి ఘటన తాలూకు చేదు గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో చాలా మంది జీవితాంతం అనారోగ్య సమస్యలతోనే కాలం గడిపారు. వాళ్ళ నొప్పి, శారీరక బాధ, వారి కన్నీళ్లు భవిష్యత్ తరాలకు హెచ్చరికలుగా మారిపోయాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులను కోల్పోయిన వేదనకు తోడు సాటి వారి నుంచి వివక్షకు గురైన వారు మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ఇప్పటికీ భావితరాలను అప్రమత్తం చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. అణుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారిని హిబాకుషాగా పిలుస్తారు. హిబాకుషా అంటే అణుబాంబు దాడి ప్రభావితులు అని అర్థం. హిబాకుషాలు జపాన్లో ఇప్పుడు వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో ఉన్నారు. జీవిత చరమాంకానికి చేరుకున్నారు. సందర్శకులకు నాటి దుర్ఘటనను వివరిస్తూ మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరుతూ ఉన్నారు. హిరోషిమా, నాగసాకి పేర్లు వింటే ప్రపంచం వణికిపోతోంది. 8 దశాబ్దాలు గడిచినా రేడియేషన్ ప్రభావం తగ్గకపోవడం యావత్ మానవ జాతి భయంతో వణికిపోయేలా చేస్తోంది. ప్రతి ఏటా ఆగస్టు 6, ఆగస్టు 9వ తేదీలు ప్రపంచం మరిచిపోలేని రోజులు. మేధోమదనంతో అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీ, సంపత్తి మానవాళికి ఉపయోగపడాలి కానీ వినాశనానికి కాదు.